आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए, जो बात बन जाए, लैला वो लैला तुझको ही लैला लाल लाली ओ लैला लैला वो लैला। क्या गुरुजी ఎప్పుడు కుర్బానీ 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 एक तरफ जू लग रखा गाँव जी। అరే గావుజీ గావుజీ అంటే నేను కావాలన్న భాషకి నేను పాడతాను కదండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవ పిచ్చుకొక్క కరిచేట అరుస్తాగట చమల వేధవా. అరిచాను అంటే అంత ప్రమాదం జరిగింది కాబట్టి అరిచాను. అగ్నిహోత్రం లాంటి మన ఇంట్లో ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లున్నాయే దొంగ కోళ్లు, నాన్ వెజిటేబుల్ కోళ్లు దౌర్జన్యంగా ప్రవేశించి మన మరిన్ని ఆచారాన్ని తాటిపూడి రిజర్వాయర్ లో చూలకటగా చేసేస్తుంటే అవునా మరి? మీ నాన్నగారు అన్నట్టు ఇంట్లో అరిస్తే లాభం ఏమిట్రా పిచ్చేధవా? అడగాల్సిన 4 ముక్కలు బయటికి వెళ్ళి జాడించాలి గాని. అయితే వాళ్ళని పట్టుకుని చింతపండుతో పంచపాత్రం తోలినట్టు తోలేసి చక్కగా. నువ్వు పంచపాత్ర తాగడానికి తప్ప మరి దేనికి పనికి రావు. అమ్మాయి రాధా వస్తున్నానమ్మా. అసలు ఏం జరిగిందంటే చెల్లాయి, ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లు మన ఇంట్లో ప్రవేశించి మన మడిని ఆచారాన్ని మంటలు పెస్తున్నా. నాకు విషయం అంతా అర్థమైందిరా అన్నయ్య. నేను ఆల్రౌండర్ని. ఇంగ్లీష్ లోను సంస్కృత్ లోను ఎదురింటి వాళ్ళని డెట్టాల్ తో కడిగేసి ఫినాన్స్ చల్లేసి వస్తాను. जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए, लैला वो लैला मुझको लै लै ओ लैला. ఇది మన లవ్ లెటర్. మనం ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి అంతా ఇంత రాశారు. తీసుకో. ఏం తెలివితేటలండి. ఆ లెటర్ ఏదో నా చేతికి వచ్చు కదా, కోడి మెళ్ళో కట్టి ఇవ్వాలా? అది అది అంతా అంత రాయబారం చేసుకుంటారు, మనం కోడి రాయబారం చేసుకుంటున్నాం కదా, ఇక్కడ వెళ్తారు, అక్కడికి వెళ్ళి పట్టుకో. ఇలా వదిలితే తిన్నగా వెళ్ళి మా డాడీ ఊళ్ళో కూర్చుంటుంది. చేతికి వెయ్య కుర్బాని పొద్దు. అబ్బా, మనం ప్రేమించుకోవడాలు నువ్వు పులతో పోవడాలు ఏకాల్లో ప్రారంభమైనాయి. మరి ఈ పుల్ల నీకోసమే మెయింటైన్ చేస్తున్నాను. నీది ముద్ద చర్మం కదా, ఇవ్వు. గుడ్డు ఇది ఎప్పుడు పెట్టింది గుడ్డు? అమ్మో, తాను చూసి చంపేస్తాడు బాబోయ్. లకటక పోపుల డబ్బాలోంచి సంపాదించిన మూలధనం హోటల్కి వస్తే ఈ రావి చెమ్మెదుకు అసహ్యంగా. పొడ్డును తోపుకుంటే జారిపోతుందో, ఆ తర్వాత బిల్లు కట్టకపోతే హోటల్ వాడు మంచిగా పిండి చూపిస్తాడు. అసలు డబ్బులు రాగి చెమ్మలను దాచుకొని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఏం కావాలి సార్? సాధారణంగా పెళ్ళైన వాళ్ళు హోటల్కి వస్తే ఏం ఆర్డర్ చేస్తారా? కొంతమంది పూరి కూర తింటారండి, కొంతమంది ఇడ్లీ సాంబార్ తింటారండి, కొంతమంది ఉప్మా పెసరట్టు తింటారండి. పెళ్లి కావాల్సిన వాళ్ళైతే వదలండి సార్, చేదరండి సార్, చేదరపోతే మాట రాదు సార్. బెటర్ బట్టర్ చాలా తింటారండి. కింద బ్రెడ్ ముక్కండి, పైన బ్రెడ్ ముక్కండి, మధ్యలో బట్టర్. మన లవ్ లాగా మాకు కూడా అదే కావాలి, తీసుకురా. అలాగే సార్. కరుడా కరుడా, నాకు చిరకాల నుంచి ఒక కోరిక మిగిలిపోయిందా. ఏమని? మన ఇద్దరం కుర్బానీ సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొరకు తింటే ఎలా ఉంటుంది? నీ బుర్రలో ఇన్ని ఆలోచనలు ఉండబట్టే ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు జూలు అక్కడికి చేసావు. నువ్వు కూడా ఆ మాట వేసావా? కన్నతండ్రి కాదు, కట్టుకోపోయే భార్య కూడా ఆ మాట వేసింది. నేను ఈ అవమానం భరించలేదు. ఎక్కడికన్నా పోయి వలవల ఏడవాలని. మన ఇద్దరిని ఇలా చూసారంటే ఇంటికి వెళ్ళిన తదిన పెట్టేస్తాడు. ఆ రూమ్ లో పెడదామా? సప్లయర్ సార్, ఇదేమిటి నేను ఆర్డర్ ఇవ్వకుండా అందించావు? అదే ఇందాక కొత్త దంపతులు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అయ్యారా? సారీ సార్. ఇదేంటండి బాబు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? చూడు సర్వరాయుడు, మీ ఇద్దరం జూ లగటక కోసం ఇక్కడికి వచ్చాం. జూన్ లగటక? మీ ఇక్కడ అమసాయంతో చెప్పకే. సారీ సార్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు సడన్ గా ఫ్యామిలీ రూమ్కి వెళ్ళేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. దాందే ఉందిలే, నీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ రూమ్ ఖాళీ ఉంటుంది, లోపలికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారో నేను చెప్పను సార్. అంటే వాళ్ళు మీతో చెప్పొద్దున్నారండి. నాతో చెప్పొద్దన్నారా? సరే, ఒక కప్పు కాఫీ తీసుకురా, స్ట్రాంగ్. అలాగే సార్. చచ్చి
మా నాన్న ఇటు వస్తున్నాడు. పద, అక్కడ దాక్కుందాం. ఈ సంచిలో డజన్ మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంచిలోనా? అదేనండి ఆల్బమ్ లో చూడండి, మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు, దాని పెళ్లికి ఏం తొందర లేదు. మా అబ్బాయి విధవ ముప్పోట్లా తిని బరిదగించి ఊరిని తిరుగుతున్నాడు. ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి. ఏమిటో ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు. మా అత్తగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఏమిటో మాట్లాడుతున్నారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. అదేంట్రా మాధవాచారికి పెళ్లి సంబంధమా? స్టార్టింగ్ వేసినట్లు వాళ్ళ బాబు అలా అరుస్తాడేమిట్రా? అబ్బా, ఓహో ఇద్దా. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఇదేనా వినబడుతోందా? కట్న కానుకలు తమరు ఏ రేంజ్ లో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి. ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు, బనారస్ మెట్రిక్ 3 సార్లు టన్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవడిస్తాడయ్యా? మన అబ్బాయి వయసు ఎంత అన్నారు? వాడి వయసు ఇప్పుడు రే బుద్ధావతారం, ఇలారా ఇలారా. ఇప్పుడు నీ వయసు ఎంతరా? మొన్ననే కదా 22 వచ్చినాయి. ఇంకా నయం, 14 వెళ్ళినాయి అన్నా కాదు. వాడి మాటలేం పట్టించుకోకండి. వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలే. వాడికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు ఉంటాయి. చూసావమ్మా, నాకు 5 ఏళ్ళు పెంచేశారు. మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు. నువ్వు కూడా అదే మాట. చూడండి, అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరు చూడండి, అడ్జస్ట్ చేసుకుంటా. అఘోరించాలే. చూడండి, అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు. కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గళంగా అప్పచెప్పగలిగి ఉండాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది. మీరేమీ వర్రీ కాకండి. ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో ఇక్కడ అతికించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వెధవా. నువ్వు పిచ్చిదానివి. నా బొడ్లో ఉన్న భాష నీకే అర్థమవుతుంది. పని పురమాయించారు అంటే ఆ దెబ్బకి అది అంతే. అమ్మా, రంగాచారి కూడా ఇంటికి వచ్చేసాడు. సంతోషం. వచ్చేసారా? మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతిచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులుగారితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అడ్డగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైలు పాలవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా, మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా? చీ 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 చీ. ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని, తండ్రులే తప్పులు చేసి జైలు పాలైతే కొడుకులు హలో, మన పక్కని బాబు మనకెందుకు వచ్చింది, స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా నువ్వు అన్నావు కదా ఏమని హిచ్ యు ఆర్ గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు విషయాలు హృదయాలు కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపరాలు కొట్టు కూర్చునేవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవమాన భరించలేక మన ఇద్దరం గుండులు గీయించుని తల ముళ్ళ పడి ఉండేవాళ్ళం అండి. నేను గుండు గీయించుకోను కానీ రే మాధవా, మీ నాన్న పిలుస్తున్నాడు. వస్తున్నా ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూలకటక ఎలా లొంగిపోయారో? ఎలా ఉంది మన ప్రతాపం? రారా. వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని అందరికీ నువ్వు కాదురా. అయ్యో ఈసారి మీరు గెలిగితే మేమే చూపించుకొస్తున్నారు కదా. అయ్యో అయ్యో అమ్మో అయ్యో. आप जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए. लैला वो लैला मुझको ही लैला ओ लैला. రేయ్, మాధవాచార్యులు గారు ఎవరు నన్ను ఇంత మర్యాదగా పిలుస్తోంది? ఇక్కడ రా. ఓ నువ్వా? ఎరా కొత్తిమీర కట్ట, నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? నేనా బాతులకు ఈత నేర్పుతున్నాను. ముందు నువ్వు నేర్చుకోరా సరిగ్గా. ఏమిటో ఇది దెబ్బలు? మీ నాన్న బాగా వాయించేసాడా? నువ్వు పెట్టిన లిటికేషన్ కి చేతుల మీద కాదురా, వీపు మీద కూడా వాతలు ఉన్నాయి. చూపిస్తా, వెనక్కి తిరుగు. అవును,
నీ విప్పి దెబ్బ చూపిస్తాను, నన్ను వెనక్కి తిరగమంటావేంటి? అదే వెరైటీరా ఆ. పోనీ ముందు చూపించరా చూపించు. లేకపోతే ఫిట్టింగ్ పెడతావరా ఫిట్టింగ్ ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని చూశాడనుకో పంజని కొట్టినట్టు కొడతాడు అనయ్య అనయ్య డాడీ కోడిని పిల్లలు అమ్మిస్తున్నారు. అమ్మేస్తున్నాడా కోడిని అమ్మేస్తున్నాడా? నిక్షేపంలో ఉత్తరాలు మోసే కోడిని ఎవరైనా అమ్ముకుంటారా? మొదట బుద్ధులు వీడును, వీడినొట్టు తులసి తీర్థం పొడిగా. డాడీ ఎంతో ఇష్టమైన కోడిని కోడి పిల్లల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది చెప్పావా బాబాయ్? ఇదిగోనండి లెక్క చేసుకున్న వాడికి చేసుకున్నంత పరమాత్మ అని రేయ్, ఇలారా. రా, ఇలాగా. ఏం ఏం జరిగింది? లేదు నాన్నగారు, ఇది ఆహా, ఏదో ఉంది. ఇది ఇటు తిరుగు. ఆ? ఊరి వెధవా, గాజుల బేరం భోజనానికి సరిపోయిందన్నట్టు నా సంపాదన అంతా నీ చొక్కాల కింద తగలడతాను. రెండు పెడితే గానీ నీకు బుద్ధి రాదు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు. చి, చి, చి. ఈ కొత్తగా ఎవరు? నా కళ్ళు కప్పి నీ కళ్ళు పుస్తున్నావా ఏమిటి? పౌరుషం వస్తే నీ పిల్లకి ఎలా ఆడుతుందో చూద్దామని వాళ్ళందరి పేర్లు చెప్పారు. ఆహా, 2 వాయిల పులిహోర లాగిస్తే మాకు వస్తుంది పౌరుషం. అద్దకడానికి 3వ వాయిల కాస్తంత పెరుగు వేసుకుంటాం. తినిపోతనుకుంటుందా? అలా అవుతావేంటి? నాకే తినిపించనుకుంటున్నావా? అప్పుడప్పుడు మేము ఉపవాసాలు ఉంటుంటాం. ఇక్కడ 2 ప్యాసింజర్లు ఉన్నారా? ఎక్కించుకెళ్ళు. క్యా గురుజీ ప్యాసింజర్ని చూసి ఆపడానికి ఇదేం ప్యాసింజరే కాదు, సర్కార్ ఎక్స్ప్రెస్ గుడివాడ స్టేషన్ లోనే అవుతుంది. జూన్ లకటక आप जैसे कोई मेरी जिंदगी में आए, जो बात बन जाए, जो बात बन जाए. लैला ओ लैला. ఆచారి, రంగాచారి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నాది ఓ లోపలికి, ఓ లోపలికి తీసుకువెళ్ళా పిచ్చేసానే. ఆయన అన్నట్టు లోపలికి రారా పిచ్చి వెధవా. మా కరణం చుట్టానికి పెళ్లివారు వచ్చారో, ఓసారి వచ్చేది. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను తెలిసిన వెంటనే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. ఈయనేమో తమిళమ్మ అంటూ పెళ్లి ఒప్పుకుంటూ ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని పోతున్నాడు. నువ్వు కూడా చూస్తూ ఊరుకుంటా. నాన్నగారు అంటూ నువ్వు కూడా వెళ్ళిపోయా. ఈ విషయంలో అందరూ నా శత్రువులే. కరుణ నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానే చెల్లాయి. వచ్చేసా, దండలు తెచ్చేసా, బ్యాండ్ మేళం పట్టేసా, కానీ నాకు నచ్చలా. వాళ్ళకి రాలేదేంటి? నాటకం పూర్తి కాలేదా? ఇంకా దండలు వేసుకునే పొజిషన్ దగ్గర రాలేదా?